भारत माता की जय। भारत माता की जय। कितना पड़ता है शरीर का बेचे कुमार करके వచ్చాం బాగా గ్లాస్ వచ్చాం సరే సరే కొన్ని కుమార్ గారి గ్లాస్ గ్లాస్ గుర్తు గ్లాస్ ఇవ్వండి. తెలుగుదేశం సత్యకుమార్ గారు ప్రొద్దుటూరు రుణం తీర్చుకునే విధంగా యునాని మెడికల్ కాలేజీని ప్రొద్దుటూరుకి శాంక్షన్ చేయడం జరిగింది. ఆయనకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు మరియు ప్రొద్దుటూరు ప్రజలు కూటమి నాయకులు అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మన ప్రొద్దుటూరుకి మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ సత్యకుమార్ గారు యునాని మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసిన శుభ సందర్భంగా ఆయనను అభినందిస్తూ వారికి కృతజ్ఞతగా వారి చిత్రపటానికి ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ పాలాభిషేకం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మన యొక్క కూటమి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రియతమ నాయకులు సత్యకుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే 2014 ముందు మన ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రారంభంకు కొద్దిగా నోచుకొని తర్వాత నిలిచిపోయి నిధులు లేక అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులలో 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన యొక్క సత్యకుమార్ గారు వెంకయ్యనాయుడు గారి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ కు మొట్టమొదటి బిల్లులోనే ఆయన రైల్వే స్టేషన్ కు నిధులు కేటాయించడం, ఆ రైల్వే స్టేషన్ పునః ప్రారంభించుకోవడం మనం చూసాం. అలాగే కాకుండా ఆ యొక్క రైల్వే వంతెన మామూలుగా రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాలు అయితే గానీ రైల్వే వంతెన రాదు. అటువంటిది కేవలం రైల్వే స్టేషన్ వచ్చినటువంటి 2-3 సంవత్సరాలకే వంతెన కూడా శాంక్షన్ చేయడం మన సత్యకుమార్ గారి యొక్క ఘనత. అలాగే మన ప్రొద్దుటూరుకి ఆయన విశేషంగా అనేక నిధులు కేటాయించారు. గతంలో తీసుకుంటే మన యొక్క ప్రొద్దుటూరు పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చడమే కాకుండా 100 కోట్ల పైన నిధులను మన ప్రొద్దుటూరుకి కేంద్రం నుంచి శాంక్షన్ చేయించినటువంటి మన ఘనత మన సత్యకుమార్ గారిది. నేడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా, వికసిత ఆంధ్రప్రదేశ్ గా ఈరోజు ముందుకు నడుస్తోంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ప్రొద్దుటూరుకి ఈ యొక్క యునాని మెడికల్ కాలేజీని మనకు శాంక్షన్ చేసినటువంటి గౌరవనీయులు ప్రీతమ నాయకులు సత్యకుమార్ గారికి అందరూ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చిత్రపటానికి పాలాభిషేకం ఈరోజు చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం చేసింది ప్రొద్దుటూరుకి ఏమన్నారంటే అది శూన్యమని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్ల పాలు చేశారు, నీళ్ల పాలు చేశారు, ఎక్కడ గుంతలు అక్కడే అదే చేశారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వస్తానే గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ తెప్పిస్తారని చెప్పి హామీ చేయబడి వ్యక్తులు ఎక్కడ వెళ్ళారో అర్థం కాదు. కానీ ఏమీ చెప్పకుండా ఒక వైద్యశాల ఏర్పాటు చేశారంటే ఇది ఒక కూటమి యొక్క విజయం అని చెప్పాలి. ఇందుకు గాను కూటమి తరఫున సత్యకుమార్ గారికి ప్రత్యేక ప్రభుత్వ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి ఈ కూటమిలో ఇంకా భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇప్పటికైనా కానీ ప్రజలు కూడా ఈ యొక్క కూటమిని విశ్వసిస్తున్నారే తప్ప
ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు. కానీ వీళ్ళు కేవలము కల్తీ లడ్డుతో గల్తీ గల్లమా తయారయ్యి దాన్ని ప్రస్తావన పదే చేస్తున్నారు. ఆ యొక్క దాని సిట్ ఇచ్చినా కూడా ఇంకా పదే మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ప్రలోభం ఎక్కడ మా యొక్క ప్రభావం కోల్పోతుందని తప్ప ఆ దేవుడి మీద విశ్వనీయత ఉంటే గినా వాళ్ళు ఈ రోజు సిట్లో ఇచ్చిన నివేదిక బయట మాట్లాడారు తప్ప తప్పుడు కూతలు కూడదని చెప్పని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాను. అలాగే మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మాకు ఈ యొక్క ఆర్య కేంద్రం రావడానికి ప్రధానమైనటువంటి మా నంద్యాల వర్ధారెడ్డి గారికి మరియు దాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి కూడా పొద్దుడు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై కూటమి.